రామాయణ యుద్ధకాండ 31 సర్గ. ఇక్కడ రావణాసుడు అశోకవనంలో ఉన్న సీత దగ్గరికి వెళ్ళి ప్రహస్తుని ద్వారా శ్రీరాముడు మరణించాడన్న వార్తని సీతాదేవికి చెప్పటం, విద్యుజిహ్వునితో రాముడి యొక్క మాయా తలకాయని సృష్టించి ఆయన ధనస్సుని కూడా సృష్టించి అక్కడికి తెప్పించి ఆ దశగ్రీవుడైన రావణాసుడు సీతాదేవిని భయపెట్టడానికి పూనుకుంటాడు. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. తతస్తామక్షోభ్యాబలం లంకాధిపతయే చరాః సువేలే రాఘవం శైలే నివిష్టం ప్రత్యవేధయన్. చెక్కు చెదరని బల పరాక్రమాలు ఉన్న శ్రీరాముడు ఆ సువేల పర్వతానికి దగ్గరగా విడిది చేసున్నాడన్న సంగతి అక్కడ వాళ్ళకి చెప్తాడు. అంటే ఏంటి అక్కడ ఉన్నది అంటే మళ్ళీ మళ్ళీ అదే చెప్తూ ఉన్నారా అంటే లేదు. అంటే ఇక్కడ గూఢాచారులుగా వెళ్ళిన వాళ్ళు అక్కడ వాళ్ళకు బలాబలాలు చెప్పమని అడిగాడు కాబట్టి దానికి తగ్గట్టుగా శ్రీరాముడు ఆ పర్వతానికి దగ్గరగా వాళ్ళందరితో విడిది చేసి ఉన్నాడు. అలాగే వాళ్ళలో ఉన్న సాహసాల గురించి, వాళ్ళ బలాల గురించి, వాళ్ళ ధైర్యాల గురించి గూఢాచారులుగా వెళ్ళిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నారు. అంటే మళ్ళీ ఇక్కడ చెక్కు చెదరని బలములు అంటే చలించపోని వాళ్ళు ఎంత శక్తి సమర్థాలతో ఉన్నారో దీనికి ముందు కూడా అదే చెప్పారు. చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఎందుకు? యుద్ధం చేయటం అన్నది మనం సిద్ధపడకపోవటమే మంచిది. దీన్ని ఏదో ఒక రూపంలో యుద్ధానికి మనం సిద్ధపడకుండా మాటల ద్వారానో సంధి చేసుకునో సీతమ్మ వారిని అప్పజెప్పో దీన్ని మనం తేల్చుకోవటమే మంచిది అన్నట్టుగా చెప్పటమే. అందుకే చెక్కు చెదరని బలాలు కలిగిన ఆ శ్రీరాముడు చారాణం రావణః శ్రుత్వా ప్రాప్తం రామం మహాబలం జాతోద్వేగో అభవద్ కించిత్ సజీవాన్ ఇదమాభవిత్. మహాబల సంపన్నుడు, బలాలు అన్నారు మళ్ళీ సంపన్నంగా, పైగా మహాబలం అంటే మహా అని ఎక్కడొచ్చినా సరే అంతకన్నా గొప్ప బలం అక్కడ లేదు. చాలా సంపన్నంగా నిండుగా ఉన్న బలము శ్రీరాముడు లంకకి దగ్గరగా వచ్చి ఉన్నాడు. ఆ సంగతుల్ని చారులుగా గూఢాచారులుగా వెళ్ళిన వాళ్ళు చెప్పగా విన్నాడు కాబట్టి రావణాసుడు కొంచెం భయానికి లోనయ్యాడు. అంటే ఇప్పుడు శత్రువు ఎప్పుడో వస్తాడు యుద్ధం చేస్తాడు అంటే అంత భయం అనిపించదు. కానీ ఎక్కడో ఉన్న శత్రువు అంటే ఈ వార్తని హనుమంతుడు తీసుకెళ్ళాడు, రాముడికి చెప్పాడు, వాళ్ళు సముద్రం అవతల తీరానికి వచ్చైతే ఉన్నారు. కానీ ఇది ఎవరు దాటుతారు, ఎవరి వల్ల కాదు అనుకున్నాడు. మొత్తానికి అది కూడా దాటేసి లంకకి ఆ ప్రాకారానికి ఎదురుగా వచ్చి నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు భయం వచ్చింది, భయానికి లోనయ్యాడు. తర్వాత అతడు తన దగ్గరలో ఉన్న మంత్రులతో మళ్ళీ ఇట్లా చెప్తున్నాడు రావణాసుడు. మంత్రిణః శీఘ్రమాయాంతు సర్వే వై సుసమాహితాః అయం నో మంత్రకాలో హి సంప్రాప్త ఇతి రాక్షసాః. రాక్షసులారా చాలా అవసరం, ఇప్పుడు మనకి అత్యవసరము, రహస్య సమాలోచన చెయ్యవలసిందే, ఆ సమయం ఆసన్నమైంది కనుక రాజనీతి అన్నది బాగా తెలిసిన మంత్రులందరినీ కూడా వెంటనే ఇక్కడికి సమావేశానికి అందరినీ పిలుచుకురండి అని చెప్పాడు. తస్య తచ్చాసనం శ్రుత్వా మంత్రినో ఆభ్యగమన్ ధ్రువం తతః సా మంత్రయామాస సజీవే రాక్షసై సహః. రావణాసుడు ఆదేశాన్ని వెంటనే వాళ్ళు మంత్రులందరినీ కూడా త్వరగా ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. తర్వాత ఆ రాక్షసరాజు తన అక్కడ ఉన్న దగ్గరగా ఉన్న వాళ్ళందరితో కూడా మన తక్షణ కర్తవ్యాన్ని గురించి మనం ఆలోచన చెయ్యాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? యుద్ధానికి సిద్ధపడిపోయి ఉన్నాడు, పైగా ఆ సేనంతా కూడా తీసుకొచ్చి మన ముఖద్వారం దగ్గర నుంచున్నాడు. అంతేకాకుండా మన లంక ప్రాకారం చుట్టూ కూడా సేనంతా కూడా వ్యాపించి ఉన్నది. అందుకని మన కర్తవ్యం ఏంటి, ఇప్పుడుకిప్పుడు మనం చెయ్యవలసింది ఏంటి, ఆ కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలి. కాబట్టి ఆలోచన చెయ్యండి. మంత్రయత్వా సా దుర్దర్శః క్షమం యత్ సమంతరం విసర్జయత్వా సచీవాన్ ప్రవివేశ స్వమాలయం తతో రాక్షసామాహూయ విద్యుజ్జిహ్వం మహాబలం మాయావిధం మహామాయః ప్రావిశద్యత్ర మైథిలి. శ్రీరాముడు సైన్యాన్ని తీసుకుని లంకకి దగ్గరగా చేరిపోయి ఉన్నాడు. అందుకుని మనం చెయ్యవలసిన తక్షణ కర్తవ్యము ఇప్పుడుకిప్పుడు మనం ఏం చెయ్యాలి, అందుకుని దుర్జయుడు అంటే ఇప్పుడు దాకా కూడా ఎవరిదా యుద్ధానికి వెళ్ళినా సరే జయాలు తప్పితే అపజయాలు అన్నవి తెలియనివాడు రావణాసుడు. ఆయన ఇప్పుడు భయానికి లోనయ్యింది. అటువంటి ఆయనకి
వీళ్ళందరూ కూడా ఇప్పుడు సలహాలన్నవి మనకి త్వరగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలని, నిర్ణయం తీసుకోవటానికి వాళ్ళందరినీ పిలిచాడు. ముఖ్యమైన వాళ్ళందరితో చర్చించి వాళ్ళని మళ్ళీ పంపించేశాడు. తర్వాత అతడు తన భవనానికైతే చేరుకున్నాడు. కానీ అంటే మనిషి ఇక్కడ మనసక్కడ అన్నట్టుగా ఆ ఆందోళన అనేది మనసులోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎదుర్కోవటం ఎలా సాధ్యం కాదనే అనిపిస్తుంది. ఎంతమంది గూఢచారులు వెళ్లారో అంతమంది కూడా అదే మాట చెప్తున్నారు. సీతమ్మని అప్పగించటం తప్పితే ఇంకొకటి లేదు. లేకపోతే మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అంత బలం ఉన్నవాళ్ళు, పైగా అంత యుద్ధం చేయాలన్న ఉత్సాహంతో ఉన్నవాళ్ళు. ఆ మాయామారి అయిన రావణాసుడు మహాబలశాలి అయిన మావయావి అయిన విద్యుజిహ్వుని కలిసి సీతాదేవి ఉన్న అశోకవనానికి దగ్గరగా అయితే చేరాడు. అంటే నిజంగా నువ్వు ధర్మపరంగా ఉన్నప్పుడు కష్టమైనా సరే నా శరీరాన్ని నేను కష్టపెట్టుకుని నాకున్న శక్తితో నేను ఏదన్నా చెయ్యాలని ఆరాటపడతావు. ఏదొచ్చినా సరే ఆ పరిస్థితులకి తగ్గట్టుగా ఒక చర్య నువ్వు చెయ్యాలంటే నాకున్న శక్తి కొలది నేను ఏం చెయ్యొచ్చు, దాన్ని నేను ఎలా ఎదుర్కోవాలి అని. కానీ అధర్మపరంగా ఉన్నవాడు తనకి నచ్చింది సాధించుకోవటానికి ఎవరినైనా సరే హింసించటానికి వెనకాడని వాడు ఏం చేస్తాడు, ఇంకొక అధర్మాన్ని చెయ్యటానికే పూనుకుంటాడు తప్పితే ఇప్పుడు చేసింది తప్పు అన్నది కూడా అతను అంగీకరించటానికి సిద్ధపడడు. అందుకే వెంటనే మాయల మారి అంటే మాయ చేసైనా సరే తన కోరిక తగ్గట్టుగా చేస్తాడు తప్పితే అది ఎంత అధర్మమైనా సరే దాన్నే చేస్తాడు తప్పితే చేసింది తప్పని ఒప్పుకోడు. ఇంకో తప్పునైనా సరే అవలీలగా చెయ్యగలిగిన వాడు. రావణాసుడు మహాబలశాలి అయిన మాయావి విద్యుజిహ్వుడు అనే ఆయనతో కలిసి సీతాదేవి ఎక్కడైతే అశోకవనంలో ఉందో అక్కడికి దగ్గరగా వెళ్ళి చేరాడు. చేరిన తర్వాత విద్యుజిహ్వం చ మాయాజ్ఞం అబ్రవీద్రాక్షసాదీపాః మోహయష్యావహే సీతాం మాయయా జానకాత్మజాం శిరో మాయామయం గృహ్య రాఘవస్య నిశాచరా త్వం మాం సముపతిష్టస్వ మహచ్చ ససరం ధనుః. అంటే ఎందుకు అక్కడ దాకా వెళ్ళాడు, ఏ మాయలు చేద్దామని వెళ్ళాడు అంటే అక్కడికి దగ్గరలో వెళ్ళిన తర్వాత రాక్షసరాజు టక్కరమారి అంటే గుంట నక్కలు అంటారు కదా అలా, ఇలా అన్ని విద్యలు తెలిసిన ఆ విద్యుజిహ్వుని పిలిచాడు. పిలిచి మనం ఇప్పుడు మాయలు చేసి ఆ జనకుడొక్క కూతురైన సీతాదేవిని మోసం చేయాలి, భ్రమింపచేసేలాగా అంటే జరగనివి జరుగుతున్నట్టుగా జరిగిపోయినట్టుగా ఇలా చేసి నిశాచర, నిశ అంటే రాత్రి, చర అంటే తిరిగేవాడు. అంటే రాత్రులు కూడా రాక్షసులు ఉన్న వాళ్ళు రాత్రి తిరుగుతాను మనం ఎలా అనుకుంటాం, అంటే పగలైతే ఒకలాగా మనకు కనపడుతుంది కానీ వాళ్ళకి రాత్రులు కూడా అంత చాలా బాగా తిరిగి అన్నీ చెయ్యగలిగిన వాళ్ళు. అందుకని ఓ నిశాచర శ్రీరాముడు ఒక తలకాయని చెయ్యి మాయతో, అది చేయటమే కాకుండా ఆయన ధనుస్సు ఆయన బాణాల్ని కూడా తీసుకుని రా, ఇలా యుద్ధానికి సిద్ధపడినట్టుగా. అంటే యుద్ధంలో ఆయన తలకాయని ఈయన తీసేసినట్టుగా చచ్చిపోయినట్టుగా ఈవిడికి భ్రమను కల్పించటానికి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అంటే యుద్ధాన్ని ఎలా అయినా తప్పించాలంటే ఏం చేయాలి, సీతను తీసుకొచ్చినందుకే కదా రాముడు యుద్ధానికి వచ్చాడు, లేకపోతే రాముడు ఎందుకు వస్తాడు, రాడు. అయితే ఇప్పుడు సీతే రాముడు చచ్చిపోయాడు అనుకుని రావణాసుని భర్తగా స్వీకరించేసింది అంటే ఇంకా రాముడు ఎందుకు సీతని కోరుకుంటాడు, వదిలేస్తాడు. అంటే నీకు విచక్షణ అన్నది ఎలా ఉందంటే సీత కోసం ఇంత దూరం వచ్చాడంటే సీత ఎటువంటిది అన్నది కూడా అక్కడ అజ్ఞానం వచ్చేసింది కాబట్టి అది ఊహించలేకపోయాడు. నేను ఏదన్నా పన్నాగాలు పనితే ఆ భ్రమకి లోనైపోయి ఇంకా రాముడు చచ్చిపోయాడంటే ఇంకా దిక్కులేదు, రాముడు ఉన్నాడు కాబట్టి నన్ను వరించట్లేదన్న భావనలోనే ఉన్నాడు. కానీ రాముడు లేకపోతే ఇంకో క్షణంలో సీత బతకదన్నది కూడా ఊహించలేకపోయాడు. రాముడు కోసం సీత ఎంత తపిస్తుందో సీత కోసం రాముడు కూడా అంతే తపిస్తున్నాడు కాబట్టి ఆవిడ కోసం అంత దూరం వచ్చాడు, యుద్ధానికి సిద్ధపడి ఇంతమందిని సేనని కూడా తీసుకుని వచ్చాడు. ఆ విచక్షణ ఎప్పుడైతే నీకు అజ్ఞానం వస్తుందో ఆ విచక్షణ కోల్పోతావు. అందుకని ఆవిడకి భ్రమలోకి తీసుకెళ్ళాలి, ఆవిడకి శోభకి గురైతే తన భర్త చచ్చిపోయాడని అనుకుంటుంది కాబట్టి అని అనుకున్నాడు. అంటే ఇటువంటి ఏదన్నా జరిగితే వెంటనే ఇంకా రాముడిగా అది తెలిసిందంటే ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కదా అని అనుకున్నాడు. అందుకే ఇక్కడ టక్కరమారి అని చెప్పింది. అంటే నాకున్న విద్యని నాకున్న శక్తిని కూడా ఇటువంటి వాటికి దుర్వినియోగం చేయడానికే సిద్ధపడతారు తప్పితే దాన్ని నిజంగా సద్వినియోగం చేద్దాము, ఒక మంచి పని చేద్దాం అన్న ఆలోచన వాళ్ళకి రాదు. శక్తి ఉండటం ఒకటి, శక్తి ఉన్నా కూడా దానికి సమర్థతగా సరైన పనికి ఉపయోగించాలన్న జ్ఞానాన్ని కూడా లేకపోవటం దానికి మూర్ఖత్వం అంటారు. ఏవముక్తాస్తదేత్యాహ విద్యుజిహ్వా నిశాచరః దర్శయామాసాతాం మాయాం సుప్రయుక్తాం స రావణే
తస్యా తుష్టో అభవద్రాజా ప్రదదౌ చ విభూషణం. నిశాచరుడైన విద్యుజిహ్వుడు అలానే అని చెప్పి రాజు ఆజ్ఞకి శిరసావహించి తనకున్న మాయా విద్య కౌశల్యంతో ఆ విద్యను ప్రదర్శించాడు. అందుకు ఆ రాక్షసరాజు ఎంతో సంతోషించాడు. అబ్బా, నేను అనుకున్నట్టుగా చేసేశాడు అని. అందుకుని అతనికి ఒక ఆభరణాన్ని కూడా బహూకరణ అంటే చేసిన పనికి మెచ్చుకుంటూ ఒక నెక్లెస్ని అతనికి ఇచ్చాడు. అంటే ఇటువంటి వాటికి నీకున్న విద్యల్ని కూడా అంటే చెప్పేవాడు ఏది చెప్తే నీకు ఇట్లాంటి ఏదైనా అల్పమైన ఇస్తారు, నశించిపోయే ఇచ్చే వాటికి ఆశపడిపోయి నువ్వు ఏది పడితే అది చేయటానికి సిద్ధపడచ్చా? అంటే నువ్వు ఏం చేస్తున్నావో దాని ప్రభావం ఏంటో నీకు తెలియకపోవచ్చు, కానీ నేను చేసేది ధర్మమా అధర్మం అన్న విచక్షణ లేకపోతే అల్పమైన విషయాలకి నువ్వు ఆసక్తిని చూపించి ఉపద్రవాలు కొని తెచ్చుకునేలాగా ఇటువంటి వాటికి నువ్వు సహకరించకూడదు. కానీ ఎలా అయితే రావణాసుడు ఉన్నాడో ఆ నిశాచరుడు కూడా తన విద్యని దుర్వినియోగం చేసుకుని రాజు ఏం చెప్పాడో దానికి తగ్గట్టుగా ఆయన్ని తృప్తిపరచడానికి అధర్మపరమైన పనిని చేశాడు. దానికి కానుకను కూడా చాలా ఆనందంగా స్వీకరించాడు. అశోకవనికాయం తు సీతా దర్శనలాలసః నైరుతానామధీపతి సంవివేశ మహాబలః. మహాబలశాలి అయిన రాక్షసరాజు. ఇక్కడ మహాబలశాలి అంటానికి కుదరదు. అంటే ఎంత బలశాలి అయినా సరే ఇట్లాంటి పనికిరాని పనులు చేసినప్పుడు నిజంగా బలశాలి అంటానికి కూడా అర్హతను కోల్పోయినట్టే లెక్క. నాకు నిజంగా అన్ని విద్యలు ఉన్నాయి, నాకు అన్ని శక్తులు ఉన్నాయి, కానీ దాన్ని దుర్వినియోగం చేసి ఇంకొకరికి బాధ కలిగించేలాగా, ఇంకొకరికి నష్టాల పాలు కష్టాల పాలు చేసేలాగా నేను దాన్ని వినియోగించినప్పుడు ఆ విద్యకు ఏమన్నా అర్హత ఉందా? అది నిజంగా నేను సమర్థతతో చేసినట్ట, అసమర్థతని నేను నిరూపించుకున్నట్టు లెక్క. అందుకు నా రాక్షసరాజు సీతాదేవిని చూడటానికి తొందరపడుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ తలకాయని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, అది చూడాలి, సీతమ్మ ఏడుస్తూ ఇంకా రాముడు లేడు కాబట్టి నన్నే వరిచేస్తుంది, ఆ కుటిల బుద్ధితో అలా అనుకున్నాడు. అందుకుని వెంటనే అశోకవనానికి వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు. ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అశోకవనానికి. కోరిక బలంగా ఉన్నప్పుడు నువ్వు చేసేది ఏంటి అన్న విచక్షణ నీకు లేకుండా ఇటువంటి తుచ్చమైన పనులు చేయటానికి కూడా నీకు అలా బుద్ధి ప్రేరణ ఇస్తూ ఉంటుంది. తతో ధీనాం అధ్యేయార్హం దదర్శ ధనధానుజః అధోముఖీం శోకపరాం ఉపవిష్టాం మహీతలే భర్తారమేవ ధ్యాయంతిం అశోకవనికాం గతాం ఉపాస్యమానం ఘోరాభి రాక్షసీ భీరీతస్తతః. అప్పుడు సీతాదేవి నేలపైన కూర్చుని ఉంది. పాపం అధోముఖంగా అంటే కిందకి చూస్తూ బాధపడుతూ ఉన్నది. ఆ రావణ్ణి చూసింది. ఎప్పుడూ కూడా దీనంగా ఉండే ఆ సీతాదేవి ఇంకా దీనంగా ఉంది. అశోకవనంలో భయంకర రూపాలతో ఉన్న రాక్షస స్త్రీలతో అక్కడ ఉన్న ఆ దేవి అనుక్షణము తన భర్తనే ధ్యానిస్తూ ఉన్నది. అక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి రామ ధ్యానం తప్పితే ఇంకొకటి లేనే లేదు. సీత ధ్యాస దాన్నే ధ్యానిస్తూ ఉన్నది. ఉపసృత్య తతః సీతాం ప్రహర్షం నామ కీర్తియన్ ఇదం చ వచనం దృష్టం ఉవాచ జనకాత్మజాం. తర్వాత రావణుడు జనక మహారాజు యొక్క కూతురైన సీతాదేవికి దగ్గరగా వెళ్ళి ఇలా చాలా విర్రవీగుతూ గర్వంతో సంతోషంగా, ఎందుకు అంటే ఇప్పుడు నేను ఏదైతే చేసి చూపిస్తున్నానో అది చూసి విలవిల్లాడిపోతుంది, ఇంకా సీతాదేవి నా సొంతమే అన్నట్టుగా ఊహించేసుకున్నాడు. అందుకని చాలా గర్వంగా చాలా సంతోషంగా ఆ వార్తను చెప్తాను, ఆమె ఏం చేస్తుందో అనుకున్నాడు. సాత్వ్యాయ మానా మయా భద్రే యా ముపాశ్రిత్య వల్ఘసే కరహంతా సాతే భర్త రాఘవః సమరే హతః చిన్నంతే సర్వతో మూలం దర్పస్తే నిహతో మయా వ్యాసనేన ఆత్మనః సీతే మమ భార్య భవిష్యసి. వెంటనే చూసావా ఓ కళ్యాణి, నేను నిన్నెంతగా బతిమాలుకున్నా సరే నువ్వు నన్ను నమ్మలేదు, ఆ రాముణ్ణే నమ్ముకుని ఉన్నావు. నన్ను మాత్రం నువ్వు తృణీకరించావు, నన్ను అసలు నువ్వు చూడలేదు, నన్ను కాదన్నావు. కానీ ఈరోజు చూసావా ఏమైందో? ఈరోజు నా ఆయుధాలకి నేను నీ భర్తను చంపేశాను, నా ఆయుధాలతో చంపిన నీ భర్తని ఈరోజు నా చేతులతో ఇక్కడికి తీసుకొస్తున్నాను చూడు. ఇప్పుడు నీకు ఆధారం ఎవ్వరూ లేదు. ఎవరు ఆధారం అనుకున్నావో, ఎవరిని చూసుకుని నువ్వు నన్నంతలాగా చూడకుండా నిరాకరించావో, నన్ను నువ్వు అంతలాగా అసహ్యించుకున్నావు. ఇప్పుడు ఆ ఆధారాన్ని తీసివేశాను, ఇంకా నేను తప్పితే నీకు దిక్కెవరు?
నీ భర్త నా చేతుల్లో చచ్చిపోయాడు. ఈ దెబ్బతో నీ గర్వం అణిగిపోయింది. అంటే ఏ గర్వానికి నువ్వు లోనై నా రాముడితో నువ్వు అసలు సమానమే కాదు. ఆయనెక్కడ నువ్వెక్కడ అని చాలా మాటలు మాట్లాడావు కదా! ఇప్పుడు నీ గర్వం తొలగిపోతుంది. ఎందుకంటే నీ భర్త నా చేతుల్లో మరణించాడు. ఇంక నీకు దిక్కన్నవాడు ఎవ్వరూ లేరు. ఇంక నువ్వు నన్ను భర్తగా స్వీకరించాల్సిందే. నీకింక వేరేది ఏది ఆధారము లేదు. విసృజే మాం మతిం మూఢే కిం మృతేన కరిష్యసి భవస్వ భద్రే భార్యానాం సర్వాసాం ఈశ్వరీ మమ అల్పపుణ్యే నివృత్తార్థే మూఢే పండితమానిని శృణు భర్తా వధం సీతే ఘోరం వృత్రా వధం యథాం. అందుకని ఇక నువ్వు బాధపడినా ప్రయోజనం లేదు. నా భర్తకి దూరం అయ్యాను, నా భర్తకి దూరం అయ్యాను, ఇప్పుడు దాకా బాధలో ఉన్నావు కదా, నీ భర్త శాశ్వతంగా ఇంకెళ్ళిపోయాడు. ఇంకా నీకు దగ్గరికి వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ఇంకా నువ్వు బాధపడక్కర్లేదు. ఇంకా నన్ను నువ్వు భర్తగా స్వీకరించటమే నీకు మిగిలింది. అందుకని సీత, ఇప్పటికైనా సరే నువ్వు తెలివి తెచ్చుకో. వెంటనే నువ్వు నా భార్య అయిపో. లేకపోతే మూర్ఖురాలివి రాముని గురించి ఇంకా ఇంకా ఏడుస్తూ నువ్వు ఇంకా బాధపడుతూనే ఉన్నావు. అక్కడ చచ్చిపోయిన వాడి గురించి ఇంకెందుకు ఏడుస్తావు? ఏడిస్తే మాత్రం తిరిగి వస్తాడా? అందుకు నన్ను నువ్వు భర్తగా స్వీకరించు. నా భార్యలందరికీ కూడా నువ్వు యజమానురాలుగా, నువ్వు పట్టపిరాణిగా ఉండు. వాళ్ళందరూ నీకు సేవ చేసుకుంటారు. కాకపోతే అదృష్టహీనురాలివిగా నువ్వు తెలివితో లేకుండా ఇలా మూర్ఖత్వంతో ఉండి ఇన్నాళ్ళు నన్ను తిరస్కరించావు. నేను ఎంత శక్తివంతుడినో ఇప్పుడు అర్థమైందా? నీ భర్తని నేను చంపేశాను. అందుకు నీ మూర్ఖత్వాన్ని ఇప్పటికైనా పక్కన పెట్టు. ఇంతవరకు రాముడి కోసం వేచి వేచి ఉన్నానన్నావు కదా, అందుకు అవన్నీ పక్కన పెట్టి ఇంకా నీకు ఆశ అన్నది నెరవేరదు. ఆశ అడుగంటిపోయింది, చచ్చిపోయాడు. అందుకని నీ భర్త దుర్మరణం పాలైపోయాడు కాబట్టి అదంతా కూడా నీకు ఇప్పుడు ఎలా అయ్యాడో, ఎలా చచ్చిపోయాడో అవన్నీ కూడా నీకు ఇప్పుడు చెప్తాను. అంటే ఆవిడ బాధని ఇంకా పెంచటానికి, ఆ భ్రమని ఎంతలాగా చిత్రీకరించాడు అంటే దానికి ఆవిడ నిజంగా నమ్మటానికి వీలుగా అయ్యేలాగా ఇంకా ఇంకా దాన్ని చెప్తున్నాడు రావణాసుడు. సమాయాతః సముద్రాంతం మాం హంతుం కిల రాఘవః వానరేంద్ర ప్రణీతేన బలేన మహతావృత్తః స నివిష్టః సముద్రస్య పీఢ్యా తీరమధోత్తరం బలేన మహతా రామో వ్రజత్యస్తం దివాకరే. జానకి, శ్రీరాముడు సుగ్రీవుడు నాయకత్వంలో అంతమంది వానరుల బలాలతో కలిసి నన్ను చంపటానికి సముద్ర తీరానికి చేరాడు. అయితే ఆ రాముడు సూర్యాస్తమయ సమయంలో సముద్రానికి ఉత్తర తీరంలో చాలా గొప్ప బలాలతో అక్కడ విడిదిగా కూడా చేసి ఉన్నాడు. అధధ్వని పరిశ్రాంతం అర్ధరాత్రే స్థితిం బలం సుఖ సంసుప్త్యామాసాధ్య చారితం ప్రథమం చరేహ తత్ప్రహస్తా ప్రణీతేన బలేన మహతా మమ బలమస్య హతం రాత్రౌ యత్ర రామః సలక్ష్మణః. అయితే అక్కడ ఆ బలాలతో విడిది చేసి ఉన్నాడు. విడిది చేసి ఉన్న వాళ్ళ దగ్గరికి మార్గయాసమున మిగుల బడిలిన, అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావటానికి బాగా అలసిపోయి ఉన్నారు కాబట్టి అలసిపోవటం వల్ల ఆ వానరుల బలములు కూడా అర్ధరాత్రి వేళ చాలా గాఢ నిద్రలో మునిగిపోయి ఉన్నారు. అయితే నేను నా గూఢాచారాన్ని అక్కడికి పంపించాను. ముందుగా వారు అందరినీ బాగా పరిశీలించి చూసి ప్రహస్తుడి నాయకత్వంలో నా బలములు రాత్రివేళ అక్కడికి వెళ్ళి రామలక్ష్మణులు ఎక్కడైతే విడిది చేసి ఉన్నారో ఆ ప్రదేశానికి చేరారు. అక్కడ నిద్రలో ఉన్న వాళ్ళకి వానర బలాలందరినీ కూడా తుది ముట్టి ఇచ్చేశారు. చెప్పేదానికి వినసక్యంగా అంటే మనకి సంతోషంలో ఉన్నప్పుడు కాస్తైనా విచక్షణ ఉంటుందేమో, కానీ బాధలో ఉన్నప్పుడు ఇంకా ఇంకా తీవ్రత పెరిగిపోతుంది కాబట్టి మనకి నిజంగా అర్థమయ్యే విషయాలు కూడా ఆ సమయంలో అర్థం కాని స్థితిలో మనం ఉంటూ ఉంటాము, క్షోభకి గురై ఉంటాం. అయితే ఇక్కడ రాముడు మరణించాడని చెప్పటమే కాకుండా ఎలా చచ్చిపోయాడు కూడా నీకు వివరిస్తానని చెప్పి వాళ్ళందరూ పాపం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, అలిసిపోయి పడుకున్న వాళ్ళ దగ్గరికి నేను గూఢాచారులుగా వెళ్ళిన వాళ్ళు బాగా పరీక్షించి చూసి నా సేనంతా కూడా అక్కడికి వెళ్ళి నిద్రలో ఉన్నప్పుడే ఆ వానర బలాల్ని వీళ్ళని కూడా చంపేశారు అని చెప్పాడు. దీంతో రామాయణ యుద్ధకాండ 31st సర్గలో 21 శ్లోక సంపూర్ణం.